జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. ఓం నమో గణపతయే. భక్తాగ్రేసులారా, ఈరోజు మనం కర్మ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకుందాము. ఏమిటయ్యా ఈ కర్మ సిద్ధాంతం అంటే? కర్మను ఎవ్వరు తప్పించుకోలేరు అనేది సత్యము. మనకు పూర్వకాలంలో మన యొక్క అనుభవించే కష్టాలు ఏవైనా ఉన్నాయంటే వచ్చే జన్మలో తప్పకుండా అనుభవిస్తాము అనే ఒక నానుడైతే ఉన్నది. కానీ ఇప్పుడున్న కాలమానమున మనం కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకునే పరిస్థితి లేదు. అది మీరు బాగా గమనించాలి. ఎందుకయ్యా అంటే మనం ఏ విధంగా అయితే మనం పనులు చేస్తున్నామో ఆ యొక్క పనులకు తప్పకుండా రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైతే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతామో వారికి తప్పకుండా దీని మీద అనుభవం తప్పకుండా ఏర్పడుతుంది. ఏ విధంగా తప్పకుండా ఈ కర్మ సిద్ధాంతం ఏర్పడతారంటే, మనం ఎవరికైనా పెడితే తప్పకుండా మనకు వాళ్ళు పెడతారు. మనం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా మనకు తప్పకుండా అన్నం లభిస్తుంది. దప్పిక ద్వారా ఉన్న వారికి మనం నీరు పోయడం ద్వారా మనకు ధూప తీరుతుంది. అదే విధంగా మనకు లేని వారికి మనం ఏదైతే సహాయం చేస్తామో మనకు లేదు అనే సందర్భంలో తప్పకుండా ఆ యొక్క కర్మ అనేది మన వెంట వచ్చేసి ఖచ్చితంగా మనకు ఎలాంటి దారి అయినా చూపెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా తల్లిదండ్రులను చూసుకోవాలి. తద్వారా మీ యొక్క కర్మ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సిద్ధాంతం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో తప్పకుండా మనకు ఏదో ఒక రూపంలో ఆ యొక్క సహాయం అనేది తప్పకుండా అందుతుంది. కాబట్టి మనం ఎలాంటి విధమైన ఆలోచన కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడున్న కాలమానం ప్రకారము ఈ యొక్క కలికాలంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్మని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమవుతుందిలే అనే ఒక సందేహంలో వారు ఉంటారు. కాబట్టి మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం గురించి ప్రాచీనం నాటి నుండి నేటి వరకు కూడా సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళే అందరూ ఉన్నారు. కాబట్టి మనకు ఎలాంటి ఆలోచన కూడా అవసరం లేదు. ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేది మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి భక్తాగ్రేసులు భక్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. నిత్య కార్యక్రమాలలో మనము ఏదైతే ప్రతిరోజు ఆచరిస్తున్నామో అదే కర్మ భాగం అవుతుంది. ఏమిటయ్యా ఈ కర్మ అంటే? దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా అనే ఆలోచన రావచ్చు. కర్మకి ఎలాంటి డెఫినేషన్ లేదు. మనం ఏదైతే చేస్తున్నామో అదే మనకు రిటర్న్స్ అంటే తిరిగి రావడమే కర్మ. కాబట్టి అరే నా కర్మ బాగాలేదురా అనే కాన్సెప్ట్ ఇది ఇప్పుడున్న పద్ధతి. కానీ అసలైన పద్ధతి ఏంటంటే మనం ఏదైతే చేస్తామో అది మనకే తిరిగి వచ్చేదే కర్మ. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ యొక్క కర్మ నుండి తప్పించుకోలేము. కాబట్టి భక్తులంటే సామాన్యంగా ప్రజలు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఎవరికొకరికి భక్తులము. నేను భగవంతుని భక్తుల్ని, మీరు ఇంకో భగవంతుని భక్తులు. కాబట్టి ఎవరికైనా భక్తులే. కాబట్టి ఈ యొక్క కాలమానమున మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. కర్మ ది రిటర్న్స్ అని మనం ఇంగ్లీష్లో కూడా అనుకుంటూ ఉంటాము. సామాన్యంగా చాలా వరకు మాట్లాడుతూ ఉంటాము. అరే వాడు అది చేశారా కాబట్టి వానికి ఈ విధంగా జరిగిందిరా అనేది కూడా మనం చాలాసార్లు వినే ఉంటాము. కాబట్టి తప్పకుండా మనము ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మనము తప్పకుండా దేవతార్చన చేసుకోవాలి. ప్రతిరోజు వీలైనంత వరకు కొంతమందికైనా ఇద్దరు ముగ్గురికైనా సహాయం చేసే ఆలోచనను మనం అలవాటు చేసుకోవాలి. తద్వారా అది మనకి ఏనాడైనా ఉపయోగపడే అవకాశము ఉంటుంది. అదేవిధంగా మనము నిత్య జీవితంలో అనేక విధమైన పనులు చేస్తూ ఉంటాము. దాంట్లో మనకు మన చుట్టుపక్కల వారికి ఏదైతే ఉపయోగపడుతుందో అనే ఆలోచన మనం తప్పకుండా చేయాలి. తద్వారా కూడా మనకు మంచి జీవితం అనేది లభిస్తుంది. ఎప్పుడైతే మనం బాగుంటామో మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు అని కోరుకుంటామో అప్పుడు మనకంతా మంచి జరుగుతుంది. ఎప్పుడైతే పక్కవాడు ఇబ్బంది పడతాడో తర్వాత వచ్చే కొన్ని రోజుల తర్వాత అయినా మనం కూడా వాడు ఇబ్బందులు ఉంటే మనం కూడా ఇబ్బందులు పడతాము. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కరోనానే.
మనం ఎప్పుడైతే కరోనా వచ్చినప్పుడు పక్కవాడు ఇబ్బంది పడ్డప్పుడు మనం ఎట్లా ఇబ్బంది పడ్డాము, పక్కవాడు బాగుంటేనే మనం బాగున్నాం. ఎందుకంటే పక్కవాడికి రావద్దురా అని కోరుకున్నాం. కాబట్టి అది కర్మ. ఆ యొక్క కర్మను మనం తప్పించుకోవాలంటే పక్కవాడు బాగుండాలని కోరుకున్నాము. కాబట్టి ఇదే యొక్క సందేశాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే పక్కవారు బాగుంటారో అప్పుడే మనం బాగుంటాము. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి మీరు ప్రతిరోజు దేవాలయ దర్శనానికి వెళ్ళండి. వీలైనంత వరకు దాన ధర్మం చేయండి. అదేవిధంగా నిరుపేదలకు అన్నదానము లాంటి, వస్త్రదానము లాంటి కార్యక్రమాలు చేయండి. తద్వారా మీకు ఉత్తమోత్తమైన సద్గతి లభిస్తుంది. ఆ యొక్క మీరు ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తారో ఆ దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా మీకు ఉత్తరోత్తర మంచి జరుగుతుంది. ఆ విధంగా మీకు ప్రతిరోజు ప్రతి విషయములో అనేక విధేయములుగా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనానో మీరు పాటించినప్పుడే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేది ఏదో ఎవరో చెప్తే అర్థమయ్యేది కాదు, ఏదో విధంగా తెలుసుకునేది కూడా కాదు. మన జీవితంలో నిత్యము ఉండేదే కర్మ. ప్రతిరోజు మనం ఆచరించేదే కర్మ. ఒక జీవితంలో 16 కర్మలు ఉంటాయట. ఏం కర్మలయ్యా అంటే మన చోలము, క్షవరము 21 చేసుకుంటాం, అది ఒక కర్మ. బారసాల చేస్తాం, అది ఒక కర్మ. పుట్టినరోజు చేస్తాం, అది ఒక కర్మ. మనం వివాహం చేసుకుంటాము, అదే ఒక కర్మ. వివాహం చేసుకున్న తర్వాత సంతానం కలుగుతుంది, అదే ఒక కర్మ. అదే విధంగా మనకు వృద్ధాప్యం వస్తుంది, అది ఒక కర్మ. తర్వాత అనేక విధమైన ఇబ్బందులు పడతాము, అవి కూడా కర్మల కిందకే వస్తాయి. కాబట్టి ఈ యొక్క కర్మలన్నిటినీ మనము జీవించి ఉన్నప్పుడే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కర్మలకు ఎవడు అతీతులు కాదు. ఖచ్చితంగా మనం చేసేది ప్రతి ఒక్కటి రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనం దానం చేస్తే దానం మన వెంట వస్తుంది, ధర్మం చేస్తే ధర్మం మన వెంట వస్తుంది. ధనం మనము 4 రూపాయలు పంచితే 4 రూపాయలు మనకు వస్తాయి. అదేవిధంగా మనం ఏది చేస్తే అది మన వెంట తప్పకుండా వస్తుంది. కాబట్టి ఇది గమనించి అందరూ లోకా సంస్థ సుఖినో భవంతు అనే నానుడిని పాటిస్తూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యేశ్వర్యాలతోటి ఉండి మీ యొక్క జీవితాన్ని సుగమం చేసుకోవాల్సిందిగా కోరుతూ శుభం.